స్వామి చైతన్యానంద సరస్వతి పేరెంత సంప్రదాయంగా ఉందో చేష్టలంతా దరిద్రంగా ఉంటాయి. పైకి కాషాయ వస్త్రం, లోపలంతా కామదాహం. ఇలాంటోడు 30 మంది ఆడపిల్లలున్న ఆశ్రమంలో డైరెక్టర్ అంటే వాడి డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచానికి తెలిసిపోయింది. 50 రోజులుగా పరారీలో ఉన్న అత్తగాడు ఇప్పుడు దొరికాడు. దొరికాక ఆ సన్నాసి సారీ అని చెప్తే వదిలేస్తారా? ఇప్పుడు విచారణలో విస్తుపోయే విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎందుకో స్వామీజీ ముసుగులో వాడు ఏం చేశాడో తెలుసా? చైతన్యానంద సరస్వతి అసలు పేరు పార్థసారథి. వసంత్ కుంజ్లోని శ్రీ శారదా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రోజు ఇతడి దినచర్య పగలు యోగిలా కనిపించడం, రాత్రయ్యాక భోగిలాగా మారటం, విద్యార్థుల్ని బెదిరించడం, అసభ్య సందేశాలు పంపడం, శారీరక వేధింపులకు పాల్పడటం, ఫారెన్ ట్రిప్లంటూ ఆశ పెట్టడం, అప్పటికీ లొంగకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించడం. ఇది వీడు చేస్తున్న గలీజ్ పనులు. విద్యార్థుల్ని లొంగ తీసుకునేందుకు బాబా ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేసేవాడు తెలుసా? ఈ బాబాకి తన కోరికలు తీర్చుకునేందుకు ఆశ్రమంలో ఒక లేడీ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం 3 ఉన్నారు ఆ లేడీ గ్యాంగ్ లో. ఆ 3 కూడా ఎవరో మనం చూద్దాం. సో బాబా కింద పనిచేసేందుకు 3 లేడీస్. ఒక ఆమె మహిళా డీన్, మరొక మహిళ లేడీ హాస్టల్ వార్డెన్ 1, ఇక లేడీస్ హాస్టల్ వార్డెన్ 2. వీళ్ళ 3 ఈయన కోసం పనిచేస్తుంటారు అన్నమాట. సో ఆ మహిళా డీన్ ఏం చేస్తుందంటే, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉంటారు కదా, అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. అలాంటి వాళ్ళని కనుక ట్రాప్ చేస్తే రేపొద్దున ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని బెదిరించో ఏదో చేసి వాళ్ళ నోరు నొక్కేయచ్చు. సో వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరిస్తూ ఉంటుంది ఈ మహిళా డీన్. ఇక రెండవ మహిళ ఈ లేడీ హాస్టల్ వార్డెన్ ఉన్నారు కదా, ఈమె ఏం చేస్తుందంటే ఈ అమ్మాయిలందరికీ కూడా మైండ్ వాష్ చేయడం మొదలు పెడుతుంది. మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు, దీనివల్ల మీకే ఉపయోగం, మీకే లాభం అంటూ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత బాబా దగ్గరికి పంపించడం ఈ రెండో మహిళ చేసే పని. ఇక 3వ మహిళ, ఈమె కూడా హాస్టల్ వార్డెన్. ఈమె ఏం చేస్తుందంటే అక్కడికి కూడా లొంగకపోతే ఫారెన్ ట్రిప్ల పేరుతో వాళ్ళకి ఆశ పెడుతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా ఇంత లగ్జరీని మీరు చూసారా? మీరు ఎప్పుడన్నా ఫారెన్ వెళ్ళగలుగుతారా? మీరు కనుక మేము చెప్పినట్టు విని బాబా దగ్గరికి వెళ్తే మీకు ఫారెన్ ట్రిప్లు ఉంటాయంటూ ఆశ పెడతారు. సో దానికి పడితే ఓకే, దానికి కూడా పడలేదనుకోండి, ఇంకా చివరిగా వాళ్ళ చేతిలో ఉన్న అస్త్రం ఏంటి? మార్కులు తగ్గిస్తామని బెదిరించడం. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మార్కులు తగ్గించేస్తాము, మిమ్మల్ని ఫెయిల్ చేస్తామంటూ వాళ్ళని భయపెడుతూ ఉంటారనమాట. సో ఇలా ఈ 3 మహిళల్ని పెట్టుకుని చాలా కథ నడిపించాడు ఈ చైతన్యానంద. సో ఇలా చైతన్యానంద చుట్టూరా కూడా భక్తుల వలయం సృష్టించి ఆధ్యాత్మిక గురువుగా చెలామణయ్యాడు. ఎందరో ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. చైతన్యానంద ఫోన్లో అత్తగాడి రాసలీల చిట్టా మొత్తం కూడా బయటపడింది. దాదాపు 1/2 డజనుకు పైగా మహిళలతో చాటింగ్. ఆ చాటింగ్ మొత్తం కూడా అసభ్యకర సందేశాలే. ఎయిర్ హోస్టెస్లు, మేనేజ్మెంట్ విద్యార్థినులు వాళ్ళ ఫోటోలన్నీ కూడా సేకరించేవాడు. సోషల్ మీడియాలో ఉన్న హై ప్రొఫైల్ మహిళల ఫోటోలు కూడా అతని దగ్గర బయటపడ్డాయి. ఈ ఆశ్రమంలో చదువుతున్న 17 మంది యువతుల ఫిర్యాదుతో చైతన్యానంద రాసలీలలు మొత్తం బయటకొచ్చాయి. ఎప్పుడైతే విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళిందో అప్పటి నుంచి మనోడు పరారీలోనే ఉన్నాడు. దాదాపు 50 రోజులు పోలీసుల నుంచి తప్పించుకుంటూ చివరికి ఆగ్రాలో ఒక హోటల్లో పట్టుబడ్డాడు. విచారణలో సహకరించకపోగా అబద్ధాలు చెప్పి పోలీసుల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే గట్టిగా ఆధారాలు చూపించినప్పుడే నోరు విప్పేవాడని పోలీసులు కూడా చెప్తున్నారు. ఈయన చేసిన దరిద్రపు పనులు ఇక్కడ తాగలేదు. హాస్టల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు కూడా అమర్చాడంట. ఈ స్కాలర్షిప్ విద్యార్థుల్ని వేధించడం, నకిలీ విజిటింగ్ కార్డులు తయారు చేయడం, యునైటెడ్ నేషన్స్ అలాగే బ్రిక్స్ అంబాసిడర్ అంటూ వాళ్ళకి నమ్మబలికేవాడు. నేను చాలా హై ప్రొఫైల్ వ్యక్తిని, నన్ను నమ్ముకుంటే మీకు చాలా లాభం చేకూరుతున్నట్లుగా ఆ విద్యార్థులకి నమ్మించే ప్రయత్నం చేశాడు. అండ్ పాస్పోర్ట్లు కూడా ఫోర్జరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఎవరైనా విద్యార్థిని ధైర్యంగా పోలీసుల దగ్గరికి వెళ్తే ఇంటి సభ్యుల్ని బెదిరించేవాడంట. ఎందుకు సెపరేట్ గా మళ్ళీ ఇంకొక గ్యాంగ్ ని కూడా మెయింటైన్ చేశాడు ఈ బాబా. ఇలాంటి విషయాల్లో బాబాకి తోడుగా ఉన్న హరి సింగ్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తప్పు చేశారన్న పశ్చాత్తాపం మాత్రం ఆ బాబాలో ఏమాత్రం కనిపించడం లేదని పోలీసులు చెప్తున్నారు.